అయోధ్య శ్రీరామ జన్మభూమి భవ్య మందిర వివరములు. పరంపరాగతమైన నాగర శైలిలో మందిర నిర్మాణం చేయబడుతున్నది. మందిరం పొడవు తూర్పు పడమర 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు మరియు ఎత్తు 161 అడుగులు. 3 అంతస్తుల మందిరం, ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారములు ఉంటాయి. క్రింది అంతస్తులోని గర్భగుడిలో భగవాన్ బాలరాముని విగ్రహము, మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బారు ఉంటాయి. అనగా సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, హనుమాన్ సహిత విగ్రహాలు. మొత్తం 5 మంటపాలు ఉంటాయి. అవి నృత్య మంటపం, రంగమంటపం, సభా మంటపం, ప్రార్థనా మంటపం, సంగీత మంటపం. స్తంభాలు మరియు గోడలపై దేవీ దేవతల వివిధ రూపాలు ఉంటాయి. ఆలయ ప్రవేశం తూర్పు వైపు సింహద్వారం నుండి 32 మెట్లు ఎత్తు 16.5 అడుగులు ఎక్కి దేవాలయ ప్రవేశం చేయాలి. దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ర్యాంప్లు మరియు లిఫ్ట్లు ఏర్పాటు. నలువైపులా దీర్ఘచతురస్రాకార ప్రహారీ గోడ, పొడవు 732 మీటర్లు, వెడల్పు 4.25 మీటర్లు. ప్రహారీ గోడకు 4 మూలల్లో 4 ఆలయాలు: సూర్యాలయం, శివాలయం, గణపతి ఆలయం, భగవతి ఆలయం. ప్రహారీ గోడకు దక్షిణం వైపున హనుమంతుని ఆలయం మరియు ఉత్తరం వైపు అన్నపూర్ణమాత ఆలయం ఉంటాయి. మందిరం యొక్క దక్షిణ భాగంలో పురాణ కాలపు సీతాకూపం ఉంటుంది. సీతమ్మవారు ఉపయోగించిన బావి. శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాల్లో నిర్మాణం చేయబోయే మందిరాలు మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాదరాజు గుహుడు, శబరిమాత మరియు అహల్యాదేవి వాళ్ళ ఆలయాలు ప్రతిపాదనలో ఉన్నాయి. నైరుతి భాగంలో నవరత్న కుబేరగుట్టపై ఉన్న శివాలయం జీర్ణోద్ధరణ చేయబడుతుంది మరియు రామభక్తుడు జటాయువు విగ్రహం నిర్మించబడుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరూ బాగుండాలి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.